నేడు రాష్ట్రానికి సీఎం 11 రోజుల తర్వాత హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ఫుల్ గా ముగిసిన అమెరికా సౌత్ కొరియా పర్యటన పెట్టుబడిలే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో కొనసాగిన ముఖ్యమంత్రి టూర్ అంటూ ఒకరిని చూస్తున్నాం. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు ఇయాల శంకుస్థాపన, ఈ నెల 5న అమెరికాలో ఒప్పందం, 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం అంటూ ఒకరిని చూస్తున్నాం. సో దీని గురించి కూడా మనం చదవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అనేది కూడా చెప్పొచ్చు క్లియర్ గా. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో తమ కొత్త క్యాంపస్ కు బుధవారం శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి, కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అమెరికా పర్యటనలో భాగంగా ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీబాబు కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో చర్చలు జరిపి విస్తరణకు ఒప్పందం కూర్చుకున్నారు. ఇందులో భాగంగా 10 రోజుల్లోనే హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ ఏర్పాటుకు కంపెనీ శ్రీకారం చుట్టింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ క్యాంపస్ ద్వారా అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ క్యాంపస్ ఫోకస్ చేస్తుందని వివరించింది. కాగా చెన్నై కేంద్రంగా 1994లో ఆవిర్భవించిన కాగ్నిజెంట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 2002 నుంచి హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కంపెనీకి ఐటీ క్యారిడర్లో 5 క్యాంపస్లు ఉండగా అందులో దాదాపు 57,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్కు పేరుంది. గడిచిన 2 నెలల్లో ఈ కంపెనీ రాష్ట్రంలో 34 వివిధ విద్యా సంస్థల నుంచి 7,500 మందిని ఫ్రెషర్లను ఉద్యోగాలకు ఇచ్చింది అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే కాగ్నిజెంట్ సంస్థ మరొక క్యాంపస్ను ఏర్పాటు చేయడం, 10,000 చదరపు అడుగులకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పెద్ద ఎత్తున క్యాంపస్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి ఈరోజు సీఎం అదేవిధంగా కాగ్నిజెంట్ సీఈఓ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ కాబోతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది.